బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. అమెరికాలోని కాలిఫోర్నియాలో వరంగల్ వాసి మామిడాల వంశీ అనుమానాస్పద స్థితిలో చనిపోయాడు. వరంగల్ జిల్లా వంగపహాడ్ గ్రామానికి చెందిన మామిడాల వంశీ కాల్పుల్లో చనిపోయాడని కొద్దిసేపటి క్రింద అతడి కుటుంబ సభ్యులకు తెలిసింది. ఎంఎస్ చదివేందుకు వంశీ కాలిఫోర్నియాకు వెళ్లాడు. పార్కింగ్ దగ్గర గొడవ జరగటంతో దుండగుడు కాల్పులు జరిపినట్లు తెలుస్తోంది. కారు దొంగతనానికి వచ్చిన దుండగుడు వంశీపై కాల్పులు జరిపినట్లు పోలీసులు చెబుతున్నారు. అమెరికాలోని కాలిఫోర్నియాలో వరంగల్ వాసి మామిడాల వంశీ అనుమానాస్పద స్థితిలో చనిపోయాడు. వరంగల్ జిల్లా వంగపహాడ్ గ్రామానికి చెందిన మామిడాల వంశీ కాల్పుల్లో చనిపోయాడని కొద్దిసేపటి కింద అతడి కుటుంబ సభ్యులకు తెలిసింది. ఎంఎస్ చదివేందుకు వంశీ కాలిఫోర్నియాకు వెళ్లాడు. పార్కింగ్ దగ్గర గొడవ జరగడంతో దుండగులు కాల్పులు జరిపినట్లు తెలుస్తోంది. అయితే కారు దొంగతనానికి వచ్చిన దుండగులు వంశీపై కాల్పులు జరిపినట్లు పోలీసులు చెబుతున్నారు. అమెరికాలోని కాలిఫోర్నియాలో వరంగల్ వాసి మామిడాల వంశీ అనుమానాస్పద స్థితిలో చనిపోయాడు. వరంగల్ జిల్లా వంగపహాడ్ గ్రామానికి చెందిన మామిడాల వంశీ కాల్పుల్లో చనిపోయాడని కొద్దిసేపటి క్రింద అతడి కుటుంబ సభ్యులకు తెలిసింది. ఎంఎస్ చదివేందుకు వంశీ కాలిఫోర్నియాకు వెళ్లాడు. పార్కింగ్ దగ్గర గొడవ జరగడంతో దుండగుడు కాల్పులు జరిపినట్లు తెలుస్తోంది. కారు దొంగతనానికి వచ్చిన దుండగులు వంశీపై కాల్పులు జరిపినట్లు పోలీసులు చెబుతున్నారు. డీటెయిల్స్ కృష్ణమోహన్ అడిగి తెలుసుకుందాం. కృష్ణమోహన్, కాలిఫోర్నియాలో వంశీ చనిపోవడానికి కారణం ఏంటి? కాలిఫోర్నియాలో నిన్న సాయంత్రం రాత్రి సమయంలో ఈ ఘటన చోటు చేసుకుంది. హైదరాబాద్ లో బీటెక్ చేసినటువంటి వంశీరెడ్డి 3 ఏళ్ల క్రితం ఎంఎస్ చేయడానికి అమెరికా వెళ్లారు. కాలిఫోర్నియాలో అతను వర్క్ చేస్తున్నాడు. అక్కడి నుంచి కూడా అతను తన ఇంటికి వెళ్లేందుకు కూడా కారులో తీసుకొస్తుండగా పార్కింగ్ దగ్గర చిన్న ఘర్షణ జరిగినట్లు తెలిసింది. అయితే ఓ దుండగుడు వంశీ పైన కాల్పులు జరిపి అతని దగ్గర ఉన్నటువంటి నగదు తర్వాత ఇతర వస్తువులను కూడా ఎత్తుకెళ్లారనేది ఆ తల్లిదండ్రులకు వచ్చేప్పటికి సమాచారం కూడా వచ్చింది. తను వరంగల్ సమీపంలో ఉన్నటువంటి వంగపహాడ్ గ్రామం అసన్పర్తి మండలంలో ఉంటుంది. ఆ 3 తల్లి రమాదేవి, సంజీవ్ రెడ్డి ఇద్దరు కూడా విలపిస్తున్నారు. వారికి కొద్దిసేపటి క్రితం సమాచారం అక్కడి నుంచి వాళ్ళ స్నేహితులు అందించారు. నిన్న సాయంత్రం ఈ ఘటన చోటు చేసుకున్నట్లుగా చెప్తున్నారు. అయితే 2 విధాలైనటువంటి కథనాలు వాళ్ళు కనిపించారు. అక్కడ కొంత దుండగులు అతన్ని కాల్చి చంపినట్టుగా చెప్తున్నారు. ప్రస్తుతం అయితే అది పార్కింగ్ దగ్గర ఎందుకు ఘర్షణ జరిగింది లేకపోతే కేవలం దోపిడీకి సంబంధించినటువంటి ఇష్యూగానే జరిగిందా అనేది మాత్రం కొంత క్లారిటీ రావాల్సింది. ఇప్పటికి పోలీసులు కూడా అక్కడ ఏం జరిగింది అనే దాని మీద తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు. ప్రస్తుతం వంగపహాడ్ గ్రామంలో మాత్రం చాలా విషాదం నెలకొంది. ఎందుకంటే ఒక 3 సంవత్సరాలు మాత్రమే అయింది అతను అక్కడికి వెళ్లి తమ అంది వచ్చిన కొడుకు కాల్పుల్లో దేశం కాని దేశంలో చనిపోయాడనే దాంతో వాళ్ళు ఆందోళన చాలా విషాదమైనటువంటి జరుగుతుంది. కేవలం అక్కడ పార్కింగ్ దగ్గర జరిగినటువంటి ఇష్యూనే జరిగిందా లేకపోతే అతని దగ్గర ఉన్నటువంటి దుండగులు వస్తువులు వెతుకెళ్లేందుకు కూడా ఈ ఘటనకు పాల్పడిన అనేది తెలియాల్సింది. కృష్ణమోహన్, అక్కడ అధికారులు ఏమంటున్నారు? ఇప్పటి వరకు కూడా వీరికి వచ్చినటువంటి అధికారికమైనటువంటి సమాచారం మేరకు చూస్తే మాత్రం కాల్పుల్లో చనిపోయారు అనేది మాత్రమే తల్లిదండ్రులకు సమాచారం ఇచ్చారు. అది కూడా కారు ఎక్కుతున్న సమయంలో ఈ ఘటన చోటు చేసుకున్నది అనేది తల్లిదండ్రులకు సమాచారం ఇచ్చినట్టు వాళ్ళ తండ్రి సంజీవ్ రెడ్డి చెప్తున్నారు. వాళ్ళు ఇంకా క్లారిటీగా మాత్రం పూర్తి విషయాలు రావాల్సి ఉన్నాయి. అయితే అతని దగ్గర ఉన్నటువంటి వస్తువులు కానీ పర్సు ఒకటి మాత్రం లేదు. తర్వాత నగదుకు సంబంధించినటువంటి కొన్ని వస్తువులు కూడా అతని దగ్గర నుంచి దోచుకు వెళ్ళినట్టుగా మాత్రం
వీళ్ళకు ఇప్పటి వరకు కూడా సమాచారం ఉంది. అయితే కేవలం అట్లాంటి దుండగులు కాల్పులు జరిపి ఉండవచ్చు, ఇతని దగ్గర ఉన్నటువంటి వస్తువులను కాజేయడానికి అనే దాన్ని మాత్రమే తీస్తున్నారు. ఇది అంటే ఇప్పటి వరకు అయితే మాత్రం తల్లిదండ్రులకు కానీ వీళ్ళకి కానీ పూర్తిగా ఇంకా సమాచారం కూడా రాలేదు. చనిపోయారు అనేది మాత్రమే వస్తుంది. ఇప్పటికీ పోలీసు ఉన్నతాధికారులు అక్కడ ఉన్నటువంటి అంబాసిడర్ తోటి కూడా మాట్లాడించే ప్రయత్నం చేస్తున్నారు. పూర్తి వివరాలు తెలుసుకోవడంతో పాటు అక్కడ ఉన్నటువంటి మృతదేహాన్ని కూడా ఇక్కడికి తీసుకొచ్చేందుకు కావాల్సినటువంటి ఏర్పాట్లకు సంబంధించి కూడా అధికారులకు దృష్టికి తీసుకెళ్లే ప్రయత్నం మాత్రం చేస్తున్నారు. యశోద, కృష్ణమోహన్, అలాగే వంశీ కుటుంబ సభ్యుల్ని మీరు సంప్రదించారా? అక్కడ వారి కుటుంబ సభ్యులు ఏమంటున్నారు? ప్రస్తుతం వాళ్ళ తల్లిదండ్రులు కానీ సంజీవ్ రెడ్డి, ఇటు రమాదేవి మదర్, వాళ్ళిద్దరు కూడా మాట్లాడే పరిస్థితిలో మాత్రం ప్రస్తుతం లేరని చెప్పొచ్చు. వాళ్ళు చాలా అంటే 3 సంవత్సరాల క్రితం ఇతను హైదరాబాద్ లో బీటెక్ చేయడం జరిగింది. ఆ తర్వాత అమెరికాకు వెళ్ళిన తర్వాత ప్రతి 15 రోజులకు ఒకసారి అట్లా కాల్ చేస్తూనే ఉన్నారు. అదే ఈ ఘటన జరిగిన తర్వాత మాత్రం అక్కడ ఉన్నటువంటి వాళ్ళు అతని స్నేహితులు సమాచారం మొదట ఇచ్చారు అనేది సంజీవ్ రెడ్డి చెప్తున్నారు. ఈ ఘటన ఎలా జరిగింది అనే దాని మీద మాత్రం ఇంకా పూర్తిగా వీళ్ళకు కూడా క్లారిటీగా ఇంకా సమాచారం రాలేదని చెప్పుకోవచ్చు. యశోద, థ్యాంక్ యూ కృష్ణమోహన్. పెట్టేసినాడు. వంశీ నివాసం వద్ద పరిస్థితిని కూడా చూస్తున్నాం. బోరున వెలిపిస్తున్నారు కుటుంబ సభ్యులంతా. అమెరికాలోని కాలిఫోర్నియాలో వరంగల్ వాసి మామిడాల వంశీ అనుమానాస్పద స్థితిలో చనిపోయాడు. వరంగల్ జిల్లా వంగపహాడ్ గ్రామానికి చెందిన మామిడాల వంశీ కాల్పుల్లో చనిపోయాడని కొద్దిసేపటి క్రింద అతడి కుటుంబ సభ్యులకు తెలిసింది. ఎంఎస్ చదివేందుకు వంశీ కాలిఫోర్నియాకు వెళ్లినట్లు తెలిసింది. పార్కింగ్ దగ్గర గొడవ జరగడంతో దుండగుడు కాల్పులు జరిపినట్లు తెలుస్తోంది. కారు దొంగతనానికి వచ్చిన దుండగులు వంశీపై కాల్పులు జరిపినట్లు పోలీసులు చెబుతున్నారు. అయితే ఘటనకు సంబంధించి అదే అపార్ట్మెంట్ లో ఉన్న ప్రత్యక్ష సాక్షి ఏమంటున్నారో ఒకసారి విందాం. అట్లా వాడు మొత్తం ర్యాష్ తీసుకుంటా డివైడర్ నుంచి వచ్చేసి మన బిల్డింగ్ ఆపోజిట్ ఒక చిన్న గుడిసెలా ఉంటది. గుడిసె ఎక్కడ ఇలా ఆపోజిట్ అంటున్నావా? దానికి గుర్తేసుకున్నా కూడా వచ్చి వెళ్ళాడు. మన కార్ మొత్తం డ్యామేజ్ అయిపోయింది. మన దగ్గర 2 నెలలు ఉన్నాయంట. ఆ 2 నెలలు తీసుకొని ఇలా అపార్ట్మెంట్ లోపలికి వచ్చిండు. కింద ఒక లేడీ ఉంటే బెదిరించి ఆ లేడీతో పైకి వెళ్ళాడు. ఆ లేడీ దగ్గర నుంచి కార్ కీ తీసుకున్నాడు. ఆ కార్ లా ఏది గంతం బెదిరించిండు ఆ లేడీని? ఏం చేయలేము కానీ బెదిరించి కార్ కీ తీసుకొని పైకి వెళ్ళి కార్ తీసుకొని ఒక కిందకి వస్తాడు ఫాస్ట్ గా. అప్పుడే మన వంశీ బయటకు వెళ్ళి ఇంటికి వచ్చాడు. ఎక్కుతాడు. ఏ టైం అవుతుంది అప్పుడు? అరౌండ్ 10:30, 10:40 నైట్. సో మనం ఇట్లా వచ్చేసరికి మన పైన వచ్చేసరికి ఇప్పుడు ఎపెక్స్ ఎట్లా ఉంటుంది తెలుసు, నెక్స్ట్ సైడ్ కి కనిపించదు మొత్తం. అవునవునవును. టర్న్ కొడితే తీసుకుపోతాడు. అచ్చా. సో ఏమైందంటే కార్ 2 బ్లాక్ అయిపోయింది. ఇప్పుడు వెనకాల ఉన్న వంశీ కార్ తీస్తానే వీడి కిందకి పోగలుగుతాడు. అదే అదే. సో ఏమైందంటే తను మన కారు దిగేవాడు 2 గంటలు తీసుకొని అప్పుడే వేరే ఫ్యామిలీ కూడా వస్తుంది పార్కింగ్ అనమాట. ఒక గన్నెం వంశీకి ఇంకో గన్నెం ఒక అమ్మాయికి పెట్టి ఎంత పాత అవుతాయి అని చెప్పి తీసుకొని తను వంశీ మీద చేసాను. అచ్చా, ఆ ఫ్యామిలీ పారిపోయారు అంతలోపే. పారిపోయారు. వంశీ గారిని మాత్రం కాల్ చేసారు.
వంశీ కార్ తీసుకొని వంశీ కార్ అట్లా ఉంది కదా, సో ఈజీగా వెళ్ళిపోవచ్చు కదా మళ్ళీ రివర్స్ తీసుకొని. అవునవును. మళ్ళీ ఈ కార్ వదిలేసి వంశీ కార్ తీసుకొని మళ్ళీ వెళ్ళిపోయాను. అచ్చా, ఆ కార్ తీసుకొని వెళ్ళిపోయింది అసలు బయటికి కంప్లీట్ గా ఎక్కడ దొరకకుండా. దొరికిన తర్వాత సెర్రా దగ్గర యాక్సిడెంట్ చేసిన వాళ్ళ డివైడర్ గుర్తుకోండి వంశీ కార్. ఓహో, సెర్రా దగ్గర. అచ్చా, అయితే మన కాల్చిన తర్వాత వంశీ బాడీ ఏం చేశారు మరా? మార్నింగ్ 5:30 దాకా ఇక్కడనే ఉన్నాయి. ఎవరిని అసలు ఐడెంటిఫై చేయలేదు, చూడలేదు మమ్మల్ని ఒకరిని, ఏం తెలియదు. అదే అసలు ఎవరి దగ్గర ఫోటో ఐడెంటిటీ కూడా లేదా అసలు బాడీది? లేదు. అవునా, బాడీ తీసుకొని వెళ్ళిపోయారు వాళ్ళు. వెళ్ళిపోయారు. పొద్దున పోలీస్ స్టేషన్ కంప్లైంట్ చేసినాము. కంప్లైంట్ ఫైల్ చేసుకుంటూ చెప్తామని అన్నారు. అవునా, మరి రూమ్ లోకి వచ్చి ఏమో ఎతికిర్రంట కదా? ఏమో దొరికితే అని ఎతికిరు, ఫుల్ నేమ్స్ అడ్రస్ అదంతా. అచ్చా, ఇన్సూరెన్స్ దొరికిందా? ఇన్సూరెన్స్ దొరికింది, ఇంకా తీసుకొని రాసుకొని వెళ్ళిన డీటెయిల్స్. అవునా, మరి వాళ్ళ కారు సెర్రా దగ్గర యాక్సిడెంట్ అయిందని ఎట్లా తెలిసిందిరా? పెద్ద యాక్సిడెంట్ అయిందా, చిన్నది కూడా కాదు. ఓ అవునా, కారు కూడా పెద్ద అయిపోయింది, అక్కడ దొరికిపోయింది వాడు, బేరోష్ అయిపోయింది కారులోనే. అచ్చా, అయితే అసలు ఇంతవరకు వన్ బాడీ ఎక్కడ ఉందో కూడా తెలియదు ఎవరికి. కన్ఫర్మేషన్ లేదు ఇంకా వంశీగా కాదా. ఓహో అవునా, చూసిన తర్వాత వంశీ అని గుర్తుపట్టిరు ఆ ఫ్యామిలీ, వాళ్ళ ఇంటికి వచ్చి చెప్పారు. ఓ అవునా.